హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముఖ్యంగా ఏంటి అంటే ఈ ఇయర్ 2024 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి అడ్మిషన్ ఎంట్రన్స్ ఏదైతే బీఎస్సీ నర్సింగ్ యొక్క అడ్మిషన్ ఎంట్రన్స్ ఉందో, సో అవైతే మనకి అడ్మిషన్ ఎంట్రన్సెస్ అయితే త్రీ అయితే రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే. సో వీటికి లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలి, సో ఎప్పటివరకు చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది, లైక్ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది, సో అనేది అయితే మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనకి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో, సో ఇప్పుడు మనం చూసేటటువంటి 3 ఏవైతే ఎంట్రన్సెస్ ఉన్నాయో, సో వీటికి అప్లై చేసుకుంటేనే మీరు వెళ్ళగలుగుతారు, లేదు అంటే లేదు ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి చూసినట్టయితే బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే నీట్ ఎంట్రన్స్ అయితే రాయాలి. మన నీట్ రాస్తాం కదా, సో నీట్ ఎంట్రన్స్ రాసినా బీఎస్సీ నర్సింగ్ చేయవచ్చు. సో నెక్స్ట్ లేదు మేము నీట్ ఎంట్రన్స్ లో రావట్లేదు, అంతకంటే బెటర్గా చేయాలి అంటే ఓకే పర్లేదు, నీట్ కాకుండా వేరే విధంగా కూడా వెళ్ళొచ్చా అంటే ఉంది. సో అది కూడా ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కండక్ట్ చేసినటువంటి సో అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది ఫర్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి. సో ఇది రాసి కూడా వెళ్ళొచ్చు. సో దీనికి హై ప్రియారిటీ ఉంటుంది కంపేర్ టు నీట్ కూడా. సో నెక్స్ట్ స్టేట్ వైజ్ అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ రిలీజ్ అయినాయి కాబట్టి టీఎస్ ఈఏపీ సెట్ అనేసి, సో అది రాసిన మీరైతే ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ కోర్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ డ్యూరేషన్ వచ్చేసి చూస్తున్నట్టయితే 4.5 years ఉంటుంది. సో యాక్చువల్గా మనకి 1.5 year or 1 year వచ్చేసి ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. సో 3 years అయితే కోర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, లైక్ ఫస్ట్ నుంచి చూద్దాం. నీట్, ఎయిమ్స్ అండ్ స్టేట్ వైజ్ ఉన్నటువంటి ఎంట్రన్స్ టెస్ట్ యొక్క లాస్ట్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా మనకి కండక్ట్ చేస్తున్నటువంటి ఎన్టీఏ వల్ల నీట్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ ద్వారా మీరైతే డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే వచ్చేయచ్చు. సో ఇందులో చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి పబ్లిక్ నోటీస్ అని ఉంది కదా, సో ఇక్కడ చూడండి ఫస్ట్ లింక్ కాదు సెకండ్ లింక్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెకండ్ లింక్ పై క్లిక్ చేసి మీరైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోవచ్చు, నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం అలా క్లిక్ చేయగానే మనకైతే పబ్లిక్ నోటీస్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి 9th February రోజున వచ్చిందనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద నీట్ 2024 అనేసి సబ్జెక్ట్ సో వచ్చింది. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎన్ఎస్ అంటే తెలుసు కదా, మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ ఆస్పిరెంట్ సీకింగ్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్ బీయింగ్ కండక్టెడ్ at Armed Forces Medical Services Hospitals for the year 2024 are required to qualify for NEET UG. The NEET UG score will be used for shortlisting for the selection to the 4-year BSc nursing courses. అంటే చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ మీకు ఒక బంపర్ ఆఫర్ అయితే ఉంది. నేను ఎస్పెషల్గా గర్ల్స్కి అయితే చెప్తున్నాను. సో మీరు కావాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎంఎన్ఎస్కి వెళ్ళొచ్చు. ఎంఎన్ఎస్ అంటే మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ అనమాట. దీనికి కేవలం మీరు గర్ల్ అయి ఉండాలి. గర్ల్ అయి ఉండేసి ఇక్కడ ఫస్ట్ ఇంకోటి ఏంటంటే క్వాలిఫై అవ్వాలి. జస్ట్ క్వాలిఫై అయితే అయిపోతుంది ఫ్రెండ్స్, నాట్ అంతగా మార్క్స్ రావడం కాదు. సో జస్ట్ క్వాలిఫై అయితే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో ఏంటి అంటే నర్సింగ్ చేసుకొని మిలిటరీ వాళ్ళకి అయితే సర్వీస్ అయితే చేయొచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి చూసుకున్నట్టయితే సో ఫ్రెండ్స్ కొత్త పెట్టారు కాబట్టి మనకి నీట్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ ఎంట్రన్స్ అడ్మిషన్స్, సో వాళ్ళకైతే చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో అండ్ ఎలా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా పెట్టారు కాబట్టి మీకు అంతగా తెలియదు కాబట్టి సో చిన్నగా ఇస్తారు. ఇప్పుడు అంతగా టెస్ట్ అనేది మీకు హెవీగా పెట్టేసి ఏదో మీకు మార్క్స్ 720 ఉంటే, ఇప్పుడు 720 మార్క్స్ ఉన్నాయి కదా నీట్కి, 720కి మీకు 400 రావాలంటేనే అంత అవుతుంది కదా, అట్లాంటిది 540, 600 అట్లా పెట్టరు. సో జస్ట్ క్వాలిఫై చేసిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే, లైక్ ఇప్పుడు చాలామంది అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, నేను ఇది చెప్పాలనుకోవట్లేదు, ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి అయినా చెప్తున్నాను. సో మనకి ఇప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ అనేది దేనికి ఉంది ఇక్కడ మనకి బీఎస్సీ, ఇప్పుడు నీట్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది, సో నీట్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా సో ఏ కోర్సులకి అడ్మిషన్ ఇస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బిఐఎంఎస్, బియుఎంఎస్, బిఎస్ఎంఎస్ అండ్ అలాగే బిహెచ్ఎంఎస్ అండ్ ఎంబీబీఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే సో బీడిఎస్, అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఇక్కడ బీఎస్సీ నర్సింగ్. సో ఇన్ని కోర్సెస్కి ఇవ్వాలి కాబట్టి సో ఎంతమంది అప్లై చేసినా కానీ సో అందరికీ రావాలా మార్క్స్ అంటే 720కి 720 వస్తాయా, చాలామందికి రావు. సో 600 to 700 కొంతమందికి వస్తాయి. నెక్స్ట్ 500 to 600 కొంతమందికి వస్తాయి. నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళకి 400 to 500 ఇట్లా వచ్చిన వాళ్ళకి సీట్స్ వస్తాయి. సో ఇందులో అందరూ బీఎస్సీ నర్సింగే తీసుకుంటారంటే తీసుకోరు. సో చాలామంది ఎంబీబీఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ అండ్ ఇప్పుడు చూసుకున్నట్టు బీడిఎస్ అండ్
ఇట్లా తీసుకుంటారు. సో ఇందులో మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు మళ్ళీ బీఎస్సీ నర్సింగ్ చేద్దామా అంటే చేయరు. సో మళ్ళీ లాంగ్ టర్మ్ చేద్దామని అనుకుంటారు చాలామంది. సో లాంగ్ టర్మ్ చేద్దామని వాళ్ళు వెళ్ళిపోతారు. కొందరు అసలు మాకు ఇంకా రాదు, మేము క్వాలిఫై అయ్యాం, జస్ట్ మాకు రాదు అనేసి కొందరు అనుకుంటారు. సో 100% ఎవరైతే అప్లై చేసినారో, సో ఎవరైతే ఎగ్జామ్స్ రాసినారో, సో దీంట్లో నుంచి ఫ్రెండ్స్ చూడండి, సో 92% ఆఫ్ పీపుల్ అందరూ ఒమిట్ అవుతారు. సో దేంట్లోకించి, సో ఇప్పుడు కొన్ని కోర్సెస్కి వెళ్ళిపోతారు, ఎంబీబీఎస్, ఇప్పుడు బీడీఎస్, బిహెచ్ఎంఎస్ ఇవన్నీ అనుకున్నాం కదా. సో వీటికి కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది బయటకు వెళ్ళిపోతారు, కొంతమంది లాంగ్ టర్మ్ చేస్తారు, కొంతమంది వేరే కోర్సులో జాయిన్ అవుతారు, కొంతమంది మనకి నీట్ సెట్ అవ్వదు అనుకుంటారు. సో అందరూ పోగా మనకి మిగిలిపోయింది 8% గర్ల్స్ మిగులుతారు. సో గర్ల్స్ అనుకుందాం, 8%లో గర్ల్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ ఎంఎన్ఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్లో ఉన్నటువంటి నీట్లో ఉన్నటువంటి 5 కాలేజెస్ ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియాలో నీట్ ద్వారా ఇచ్చేటటువంటి సీట్స్, సో బీఎస్సీ నర్సింగ్కి ఆల్ ఓవర్ ఇండియాలో 5 కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇందులో సీట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎంఎన్ఎస్ ద్వారా 6 కాలేజెస్ ఉన్నాయి. ఏవైతే మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియాలో 6 మిలిటరీ నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో వీటిలో వస్తాయి. డైరెక్ట్ ఎంఎన్ఎస్ చేసినారనుకో, మీరు మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్లో కనుక మీరు సీట్ సంపాదించేసి సో అందులో చదువుకుంటే మాత్రం పక్కా జాబ్ అన్నమాట మీకు. సో వేరే ఏం లేదు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నేను అందుకే చెప్తున్నాను, ప్లీజ్ మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. సో నీట్ కోసం అయితే అప్లై చేయండి. జస్ట్ క్వాలిఫై అయితే మీకు అయితే జాబ్ వస్తుంది. జాబ్ అంటే జాబ్ కాదు, సో ఇప్పుడు చదువుకున్న తర్వాత డెఫినెట్గా మీకు అయితే జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంపార్టెంట్ డేట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి సో ఫర్ నీట్కి లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి March 9th రేపు అనమాట. రేపు 11:50 PM అంటే రేపు నైట్ 11కి రేపు నైట్ 11కి అయితే విండో అయితే క్లోజ్ అయిపోతుంది. ప్లీజ్ మీరైతే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫీ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదే అనమాట. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు నీట్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో ఇది అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎయిమ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎయిమ్స్ వాళ్ళ వెబ్సైట్ అయితే చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదనమాట. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వనండి, ఎందుకు అంటే నాకు వచ్చే వ్యూసే తక్కువ. నేను ఇంత కష్టపడి మీకోసం డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేసి చూడకుంటే సో అంత కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను పెట్టాను, ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ ఎయిమ్స్ వాళ్ళ వెబ్సైట్లోకి వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి. సో ఎయిమ్స్ బీఎస్సీ 2024 అనేసి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా బాక్స్లో. సో దీనిపై క్లిక్ చేస్తే మీకు అయితే డీటెయిల్స్ వస్తాయి. సో అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే, సో ఫర్ బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ దీనిపై అయితే క్లిక్ చేసి మీరైతే చేసుకోవచ్చు. సో ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏంటి అంటే మీకు పూర్తిగా తెలియకుండా రిజిస్ట్రేషన్స్ లాంటివి చేయకండి. ఎందుకంటే ఈ ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్కి అప్లై చేయాలి అనుకుంటే సో 3 times అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికి కూడా టైం గ్యాప్, ఈ రోజు చేసి మళ్ళీ 7 days తర్వాత సెకండ్ రిజిస్ట్రేషన్, థర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో అట్లా ఉంటుంది కాబట్టి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కావాలంటే మీకు ఎయిమ్స్ గురించి ఫుల్ క్లారిటీ తెలియాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకోసం వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, మనం అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో అడ్మిషన్ నోటీస్ అనేసి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అడ్మిషన్ నోటీస్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అండ్ పారామెడికల్ కోర్సెస్. సో వీళ్ళకైతే అడ్మిషన్ ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే షెడ్యూల్ ఫర్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బేసిక్ రిజిస్ట్రేషన్. సో దీనికి ఇంతకుముందు 3 times రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఫస్ట్ బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత వచ్చేసి కోడ్ జనరేట్ చేయాలి. అది కూడా ఇప్పుడు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 7 days గ్యాప్ ఇచ్చేసి సో ఇప్పుడు సెకండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఒకే రోజు చేయొచ్చు, ఏం పర్లేదు. బట్ బేసిక్ రిజిస్ట్రేషన్ అయితే సో ఒక్కరోజు చేసిన తర్వాత 7 days గ్యాప్ ఇవ్వాలి. 7 days తర్వాత మీరైతే ఇవి రెండు అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. సో అందుకోసం అయితే అంత ల్యాగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనకి బేసిక్ రిజిస్ట్రేషన్ కొరకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టు స్టార్టింగ్ డేట్ వచ్చేసి March 5th, అంటే మొన్న March 6th రోజున స్టార్ట్ అయిందనమాట. సో అప్పటికించి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఫర్ బేసిక్ రిజిస్ట్రేషన్ వచ్చేసి April 4th అనమాట. సో నెక్స్ట్ కోడ్ జనరేషన్ చేసుకోనికి సెకండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి సో March 12th చూసారా ఇక్కడ. సో March 5th స్టార్ట్ అయింది అప్లికేషన్స్. బట్ ఇక్కడ ఇది చేసుకోనికి సెకండ్ రిజిస్ట్రేషన్ చేసుకోనికి ఛాన్స్ ఇవ్వలేదు ఒకే రోజు నుంచి. సో ఎందుకు అంటే టైం గ్యాప్ ఇస్తున్నారు. సో ఫర్ దట్ వాళ్ళకి వెరిఫికేషన్ అయితే జరగనికైతే అట్లా ఇస్తున్నారు అనమాట. సో మనకి March 12th సెకండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ April 12th సో సెకండ్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సేమ్ యాజ్ యూజువల్గా ఫైనల్ రిజిస్ట్రేషన్ కూడా March 12th నుంచి స్టార్ట్ అవుతుంది. సో April 12th క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఎయిమ్స్ రిజిస్ట్రేషన్ అనేది సో 3 రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకుంటేనే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోయినట్టు. సో యాక్సెప్ట్ అయిపోయినట్టు అనమాట. సో 3 times రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం
వన్ టైం బేసిక్ రిజిస్ట్రేషన్ చేశాం కదా అంతే అనుకుంటే మాత్రం మీ అప్లికేషన్ ఇన్కంప్లీట్. సో మొత్తం క్లోజ్ అయిపోతుంది, చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా ఏమైనా ఎయిమ్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకు ఎంతగానో హెల్ప్ అయితే అవుతాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎయిమ్ హై, మీ ఎయిమ్ ఎంత హైగా ఉంటే మీరు అంతగా ఎదుగుతారనమాట. సో గుర్తుపెట్టుకోండి, చిన్నగా కాదు, చిన్న డ్రీమ్స్ పెట్టుకోకండి. గర్ల్స్ అంటే పెళ్లి చేసుకోవాలి, ఇంకెళ్ళిపోవాలి, ఒక లవర్ ఉండాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలి, అట్లాంటిది ఏం పట్టించుకోమాకండి, అదంతా వేస్ట్ వ్యవహారం. నిజం చెప్తున్నాను. సో మీ డ్రీమ్ ఎంతగా హై ఉంటే సో మీరు అంతగా ఎదుగుతారు. సో ముఖ్యంగా గర్ల్స్, సో మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో యూటిలైజ్ చేసుకోండి లైఫ్ను. ఒట్టిగా వీళ్ళ వెనుక పడేసి మీ రూన్ అయితే చేసుకోకండి. సో ఫ్రెండ్స్, డోంట్ రూయిన్ యువర్ లైఫ్. సో వీడియో లెంత్ ఎక్కువైపోయింది, సారీ. సో ఇక్కడ స్టేట్ వైజ్ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి నీట్ యొక్క ఇంపార్టెంట్ డేట్ తెలుసుకున్నాం, ఎయిమ్స్ యొక్క ఇంపార్టెంట్ డేట్ తెలుసుకున్నాం. ఇప్పుడు స్టేట్ వైజ్ ఉన్నటువంటి టీఎస్సీ ఏపీ సెట్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే కనిపిస్తుంది కదా. సో దీనిపై ఇలా మీరైతే గూగుల్లో టైప్ చేసి చూసుకోవచ్చు, వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. సో ఇది టీఎస్సీ ఏపీ సెట్. సో ఇందులోనే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫర్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి. సో మీకైతే కావాలి అనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఫీ డీటెయిల్స్ అవైతే చూసుకోండి. సో ఇంపార్టెంట్ డేట్స్ తెలియాలి కాబట్టి సో నేను ఇంపార్టెంట్ డేట్స్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. సో మనకి అప్లికేషన్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ సెకండ్ ట్యాబ్లో అయితే కనిపిస్తుంది చూడండి. సో 26th ఏప్రిల్ నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి వితౌట్ లేట్ ఫీజుతో ఏప్రిల్ 6th వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో ఏప్రిల్ 6th వరకు మీరు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతున్నారో సో వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే అవ్వబోతున్నాయి. సో అంటే కంప్లీట్ అవ్వబోతున్నాయి అనమాట. సో ఈలోపు మీరు నీట్కి ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే ఎవరు చూసినా కానీ, ఈ వీడియో ఎవరు చూసినా కానీ ప్లీజ్ షేర్ అయితే చేయండి. రేపు లాస్ట్ డేట్. సో ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఇప్పుడు మన టీఎస్సీ ఏపీ సెట్ ఎవరైతే రాయబోతున్నారో సో బీఎస్సీ నర్సింగ్ ఇంట్రెస్ట్ ఎవరైతే స్టేట్ వైజ్గా కావాలో సో వాళ్ళైతే తప్పకుండా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం నీట్ కొరకు తెలుసుకున్నాం. నీట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్ స్టార్ట్ అయిన డేట్ అయితే తెలుసుకున్నాం. అండ్ ఎయిమ్స్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం. అండ్ స్టేట్ వైజ్ ఉన్నటువంటి టీఎస్సీ ఏపీ సెట్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ కూడా తెలుసుకున్నాం. సో అన్నిటికీ అయిపోయినాయి. సో ఇప్పుడు మీ ప్రిపరేషన్ అయితే లాగ్ అవుతుంది, మీ ప్రిపరేషన్ అయితే చేసుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ అయితే తెలుసుకుంటారు. సో నీట్ కొరకు అయితే రేపు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్, దాని కొరకు అయితే